భవిష్యత్ తరాలకు రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క స్ఫూర్తిని అందించడానికి ఈరోజు మన గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఒక 125 అడుగుల అంబేద్కర్ గారి యొక్క విగ్రహాన్ని 444 కోట్ల రూపాయలు కూడా ఖర్చు పెట్టి 19 ఎకరాల్లో కృష్ణా నది ఒడ్డున కూడా ఈరోజు ఈ నెల 19వ తేదీ విజయవాడలో కూడా ఆవిష్కరించబోతున్నాం. మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాజ్యాంగాన్ని రచించేదే కాకుండా ఈ దేశంలో అనేకమైన తారతమ్యాలు కూడా కులాల మధ్య కానీ మతాల మధ్య కానీ అలాగే ఆర్థిక కూడా అసమానతలు ఉంటే కూడా రాజ్యాంగం ప్రకారం కూడా అందరూ కూడా సమానమే అని చెప్పేది చాటి చెప్పేదే కాకుండా హక్కులు కల్పించేదే కాకుండా అనేక రకాల కూడా బాధ్యతలు కల్పించిన మహానుభావుడు డాక్టర్ అంబేద్కర్ గారు కూడా ఆయన యొక్క స్ఫూర్తితోనే 76 సంవత్సరాలైంది స్వాతంత్రం వచ్చి కూడా అందరూ కూడా ఒక ఏకతాటిపైన అందరూ కూడా ఉన్నారంటే భారతదేశం ఉన్నారంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యొక్క స్ఫూర్తి అని కూడా చెప్పక తప్పదు. రేపు 19వ తేదీ ఈ విగ్రహ ఆవిష్కరణకు కూడా సభకు హాజరయ్యేటట్లు కూడా మేమందరూ కూడా అన్ని ఏర్పాట్లను కూడా చేయడం జరిగింది. ఈ అనంతపురం జిల్లాలో కూడా 14 అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి కూడా ప్రతి గ్రామమే కాదు ప్రతి సచివాలయ పరిధి నుంచి కూడా మినిమం కనీసం 5 మందినైనా కానీ ఈరోజు రావడానికి కూడా ప్రతి ఒక్కరు కూడా కావాలని చెప్పేసి అన్ని ఏర్పాట్లను కూడా మా పార్టీనే ఈరోజు కూడా అరేంజ్ కూడా చేసింది. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నడిబొడ్డున కృష్ణానది తీరాన విజయవాడలో 125 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని నిర్మించడం ఇక్కడ జరిగింది. ఇంతకు మునుపు స్వతంత్రం వచ్చిన తర్వాత ఏ రాష్ట్రంలో కూడా జరగలేదనేది ఈ సందర్భంగా మీ ద్వారా నా సోదర ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలందరికీ కూడా తెలియజేసుకుంటున్నాను. ఈ రాష్ట్రంలోనే కాదు ఏ రాష్ట్రంలో కూడా ఇంత భారీ స్థాయిలో ఇంత పెద్దదైన విగ్రహాన్ని ఎక్కడా కూడా నెలకొల్పలేదు. అంబేద్కర్ స్మృతివనం ఏదైతే ఉందో ఈ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమం ఈ నెల 19వ తారీఖు విజయవాడలో జరగబోతున్నది. ఈ కార్యక్రమానికి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ సోదరులందరూ మరి ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా ఎవరైతే అభ్యుదయ భావాలు కలిగి ఎవరైతే సమాజ స్థాపన కావాలని కోరుకుంటున్నటువంటి వాళ్ళందరూ కూడా ఇందులో భాగస్వాములు కావాలని మరి ఈ విగ్రహావిష్కరణ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుకుంటూ భరతమాత ముద్దుబిడ్డ భారత రాజ్యాంగ నిర్మాత బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి అంబేద్కర్ గారి 125 అడుగుల విగ్రహాన్ని విజయవాడ నగరం నడిబొడ్డున ఈ నెల 19వ తేదీన ఆవిష్కరణ కార్యక్రమం జరుగుతూ ఉంది. మరి ఈ కార్యక్రమానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి నాయకులు, బడుగు బలహీన వర్గాలు, ఎస్సీ సామాజిక వర్గాలు, అంతేకాకుండా వివిధ సామాజిక వర్గాలకు చెందినటువంటి నేతలంతా కూడా హాజరై ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా కోరుతూ ఉన్నాం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 125 అడుగుల విగ్రహాన్ని 19వ తారీఖున గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు విగ్రహాన్ని ఏర్పాటు చేయడం చాలా అభినందనగా తెలియజేస్తున్నాను. ముఖ్యంగా దేశ చరిత్రలోనే ఎక్కడ లేని విధంగా 125 అడుగుల విగ్రహం 404 కోట్ల రూపాయలతో 19 ఎకరాల్లో స్మృతివనం పేరుతో ఈరోజు మన గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు విగ్రహాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది. అందులో ఏసీ థియేటర్స్ కానివ్వండి, కమ్యూనిటీ హాల్ కానివ్వండి, డిజిటల్ లైబ్రరీతో మరి ముఖ్యంగా మ్యూజియం మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జీవిత ఆశయాలను గురించి ఆయన పోరాడిన ప్రతి ఒక్కటి కూడా వాల్ పెయింటింగ్స్తో అదేవిధంగా వీడియోస్తో అక్కడ నిదర్శనం కూడా చేయడం జరుగుతుంది. ఇవన్నీ కూడా మన గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా ఆయన ఆ రోజు మాట ఇచ్చారో ఖచ్చితంగా ఆ మాట కట్టుబడి ఉండి ఈరోజు ఆ విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. రాబోయే 19వ తారీఖున ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమాలు పాల్గొని మన గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు దేశ చరిత్రలోనే ఎక్కడ లేని విధంగా ఈరోజు ఈ 125 ఫీట్ విగ్రహాన్ని ఏర్పాటు చేసిన ఆయన ధన్యవాదాలు తెలుసుకుంటూ దాంట్లో అందరూ పాలు పంచుకొని ఈ కార్యక్రమం విజయవంతం చేయాల్సి కోరుకుంటూ జగన్మోహన్ రెడ్డి గారు తలపెట్టినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క విగ్రహము 125 అడుగుల విగ్రహంతో పాటు దాదాపు 20 ఎకరాలు విజయవాడ నగర నడిబొడ్డున 20,000 కోట్ల ఆస్తి గల స్థలంలో ఈరోజు బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహాన్ని జగన్మోహన్ రెడ్డి గారు చేపడుతున్నాడంటే నిజంగా ఎస్సీ ఎస్టీ మైనార్టీ బీసీలంతా కూడా ఆదరించే ప్రతి ఒక్క కుల సంఘ నాయకులంతా కూడా ఈ రాష్ట్రంలో దళితులు గిరిజనులంతా కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి నిజంగా మేమంతా కూడా కృతజ్ఞత తెలియజేస్తూ ఉన్నాం. జనవరి నెల 19వ తేదీన అంబేద్కర్ విగ్రహం విజయవాడ నడి ఒడ్డున
ఓపెనింగ్ మన జగనన్న చేతుల మీదుగా జరుగుతుంది. మరి ఊరు వాడ తండోపతండాలుగా రాష్ట్రం అంతా కూడా మరియు కులాలకు అతీతంగా మరి పార్టీలకు అతీతంగా కూడా కుల సంఘాలు వీరందరూ కూడా మరి రావడం అనేది జరుగుతుంది.